బాధ్యత అది. దేవుడు విశ్వాసులకి, దైవ సేవకులకి ఇచ్చినటువంటి బాధ్యత ఏది? పాపంలో ఉన్న వాళ్ళని మంచి మార్గంలో నడిపించడమే. మంచి మార్గం ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది? యేసయ్య మార్గమే. యేసయ్య మార్గం ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథము, వాక్యము దేవుని యొద్ద ఉండేను. యోహాను సువార్త 1:1 ఉంటుంది. వాక్యము ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నాడు, మన మధ్య నివసిస్తున్నాడు, మనతో ఉన్నాడు. ఆయన వెలుగుగా వచ్చాడు. ఆయన వెలుగులోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ లోక చీకటి నుంచి విడుదల పొందుకుంటారు. చీకటిలో ఉన్నవారే పాపములో జీవిస్తారు. అంటే వెలుగులోనే ఉంటాము మనం. ఈ లోకంలో అందరితోనే జీవిస్తూ ఉంటారు. పాపులు నీతిమంతులు కలిసే జీవిస్తారు. దేవుడు పాపులకి నీతిమంతులకి వెలుగు ఇస్తున్నాడు, చీకటి ఇస్తున్నాడు, సూర్యుడిని ఇస్తున్నాడు, చంద్రుడిని ఇస్తున్నాడు.